హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంక స్టోరీలోకి వెళ్తే అలేఖ్య మొబైల్ చూస్తూ కూర్చుని ఉంటుంది. అది చూసిన పద్మ సింహాద్రికి చెప్తుంది, నీ పెళ్ళానికి నువ్వేనా చెప్పు, ఇలా మొబైల్ చూస్తూ కూర్చోకూడదు, అదే అలవాటవుతుంది అని సింహాద్రి చెప్తూ ఉండగా అప్పుడే గంగ వస్తుంది. పనికి చెప్పడానికి ధైర్యం ఎక్కడిది అంటుంది. ఏందే నువ్వు ఉన్నట్టుండి ఓడిపడ్డావు అని సీను అంటాడు గంగవ్వతో. నువ్వేమైనా నీ భుజాలమీద మోసుకొచ్చినవా ఏందిరా, నేనేగా వచ్చినా అంటుంది గంగి. అదెందుకొచ్చావు అని అడుగుతున్నా అని సీను అంటాడు. మిమ్మల్ని ఈడనే విడిచిపెట్టి పోయినాను గదా, ఎట్లా ఉన్నారు అని చూడ్నీకొచ్చినా అని గంగవ్వంటే, ఇంక చూసినావు కదబ్బో అంటాడు సీను. నిన్ను చూసినాను, నీ పెళ్ళాన్ని చూడలేదు కదా అని గంగవ్వంటుంది. ఇంక పద్మం అదుగో ఆడుంది ఇక్కడ కూర్చునుంది చూడు అని అంటుంది. ఈ అలేఖ్య మొబైల్లో రీల్స్ చూస్తూ నవ్వుతూ ఉంటుంది. అలేఖ్య వైపు చూసిన గంగవ్వ కోపంగా, వై పిల్ల, ఇల్లంతా యాడుంటే నువ్వు ఫోన్లాడిది ఏం చేస్తున్నావే అని గంగవ్వ అడుగుతుంది. ఏ ముసలి, వసే ముసలి, నేం ఫోన్ చేసి నీకెందుకే అని అలేఖ్యగంటే, ఏయ్ పెద్దదాన్ని పట్టుకుని అలా అనొచ్చా అని అడుగుతుంది పద్మ. ఇది అట్లనే ఉంటుంది పద్మమ్మ, దీనికి పొగరు అని గంగవ్వంటుంది. ఎవరికే పొగరు, నీకు వయసైనా పొగరు తగ్గలేదు అని అలేఖ్య అంటుంది. బిడ్డా బిడ్డా ఏందమ్మా అట్లా మాట్లాడుతున్నావు, పెద్దాన్నేమో ఏదో ఒక మాట అంటుంది అని సింహాద్రి అంటే, నన్నెందుకనాలి పెదనానా, అసలు ఈ ముసలిదెందుకొచ్చింది తెలుసా, బస్తీలో ఉంటే అస్తమానం కుక్కలాగా నా మీద అరుస్తూ ఉంటుంది, ఇప్పుడు తిట్టడానికి ఎవరూ లేరు కదా అని, అందుకే తిట్టడానికి వచ్చినట్లుంది అని అలేఖ్య చెప్తుంది. ఏమొద్దున్న పొత్తుదానా, నన్ను కుక్కంటావా, నువ్వేం చేస్తున్నావు చూడ్నీకొచ్చినా అని గంగవ్వంటే, ఇలాంటి దరిద్రం ఇక్కడ లేదు కదా, ప్రశాంతంగా ఉన్నాను అని అలేఖ్య అంటుంది. దరిద్రులెవరో చూసినోళ్ళకే తెలిసే అని గంగవ్వంటే, ఎవరికి ఏమి తెలిసినా సరే నువ్వే అడిగినదానికి అడగందానికి నా గురించే చెడుగా చెప్తూ ఉంటావు, అలా చాడీలు చెప్పడమే నా పనే అని గంగవ్వంటే, అది తప్ప నీకేమీ రాదు కదా అని అలేఖ్య అంటే, నువ్వొచ్చి నా మనవణ్ణి నాకు దూరం చేసినావు అని గంగవ్వ చెప్తుంటే, అయితే తీసుకుపోయి నీతోనే ఉంచుకో అని అలేఖ్య అంటే, నీకు మొగుడొద్దా అని గంగవ్వంటే, నీకు మనవడు కావాలంటున్నావు కదా అని అలేఖ్య అంటే, నువ్వు ఎవరినైనా వదిలేస్తావే అని గంజి అంటే, మాటలు తిన్నగా రాని అని అలేఖ్య అంటే, లేకపోతే కొడతావా ఏది, కొట్టు కొట్టు అని గంగవ్వంటుంది. నేనసలే మంచిదాన్ని కాదు అని అలేఖ్య అంటే, నేను మంచిదాన్ని కాదు, అయితేరా కొట్టు అనుకుంటూ ఇద్దరు గొడవపడతారు. ఇంక సింహాద్రి సీను విదిపిస్తూ ఉంటారు. పెద్దమ్మా బిడ్డా, ఏందమ్మా ఇది, ఇల్లనుకున్నారా బజారనుకున్నా, ఇట్లా కొట్టుకు సస్తున్నారేంది అని సింహాద్రి ఇద్దర్నీ కోప్పడతాడు. మావా నువ్విప్పుడు చూస్తున్నావు, పెళ్ళైన దగ్గర్నుంచి వీళ్ళనెట్లా చూసి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అని సీను చెప్తే, అంటే నీ పెళ్ళాన్ని నేను సాధిస్తున్నానారా అని గంగవ్వంటే, నేను నిన్ను సాధిస్తున్నానని పెద్దనాన్నకు చెప్తున్నావా అని అలేఖ్య అంటే, అరే నేనెవ్వరికీ చెప్పలేదురా, మీరు జరాగుండ్రి, చిలకవ్వ నువ్వుపోయి ఆ రీల్స్ చూసుకోబో అని సీను చెప్పగానే, నాకు ఆ రీల్స్ చూసుకుంటా కూర్చోవడం తప్ప మరింకేం పనిలేదనుకుంటున్నావా అని అలేఖ్య అంటే, నీకేం పనుందో అని వెటకారంగా అంటుంది గంగవ్వ. అరే గంగి నువ్వు ఆగవే, అవును నన్నే అనురా, నా రావణం కూడా నీకు నచ్చటం లేదు, ఉండండ్రా, మీరే సుఖంగా ఉండండ్రా, అదే నాకు కావాలి, నేను పోతా కాశీకి పోతాన్రా సింహాద్రి అంటూ ఏడుస్తుంది గంగవ్వ. అరే పెద్దమ్మా ఆగవే, ఎవరూ ఎక్కడికి పోవద్దు, బిడ్డ నువ్వు లోనికి పోమ్మా, ఏ పదమ్మా నువ్వు పెద్దమ్మని తీసుకొని కొంచెం తిండి పెట్టుకో అని సింహాద్రి అంటాడు. ఇంకా అలేఖ్య ఊపుకుంటూ లోపలికి కాకుండా బయటికి వెళ్ళిపోతుంది. అరే సీను, ఏంద్రా ఇది, ఎట్ల పడావురా, ఇన్ని దినాలు ఇట్లనే పడినాను మామా, అరే నీ పెళ్ళాన్ని రచ్చ చేస్తుందని అనుకున్నానుగాని ఇప్పుడేరా నాక్కూడా సమజయింది, నీ పెళ్ళాం నిప్పైతే పెద్దమ్మ ఉప్పు, వీళ్ళిద్దరూ ఒకచోటున్నారంటే రచ్చరా రచ్చ, అమ్మోయ్ అదేం గొడవా, అదేం తిట్లోరా అని సింహాద్రంటే, ఇది చిన్న జడివానమావా, ఇంటితాన పెద్ద పెద్ద తుఫాన్లే వచ్చినాయి అని సీను చెప్తాడు. ఆ నీది గట్టిగుండరా సీనుగా, ఇదిగో తుఫాన్లను తట్టుకొని నిలబడినావు, వాళ్ళు మళ్ళీ కలవకుండా చూడ్రా, కలిసినారనుకో కలియుగం అంతమయ్యేటట్టున్నది ఇలా తమాషాగా ఉంటుంది సింహాద్రి సీను ఇంకా హాస్పిటల్లో కర్పగం, నువ్వెంత మంచిదానివి కుట్టి, నాలాంటి మనిషిని కూడా నువ్వు క్షమించి ఉన్నావు, కాని నేనే నాకు తెలిసిన నిజాన్ని ఎవరికీ చెప్పకుండా పోతున్నాను, నువ్వెందుకు చెప్పుకోలేకపోయావో ఆ కారణమైన నాతో చెప్పుకోనుంటే బాగుండేది, నువ్వే అసలైన జడ్జిగారి మనవరాలివని ఎవరికి చెప్పకుండానే నేనిక్కడ్నుంచి పోతున్నాను అని కర్పగమనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఆదిత్య వస్తాడు. ఆ సిస్టర్ ఇప్పుడు కర్పగానికి ఎలా ఉంది అని ఆదిత్య అడుగుతే, బానే ఉంది సార్ అని అక్కడున్న సిస్టర్ చెప్తుంది. మా మెసేజ్ తందతే ఉందా అని ఆదిత్య అడుగుతాడు. తెలీదు మేడం, వెళ్ళిపోయినట్టున్నారు. వెళ్ళిపోయారా? అవును సార్, పేషెంట్ని రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తామని చెప్పాము, మేడం బిల్లు కూడా క్లియర్ చేసి వెళ్ళిపోయారు అని సిస్టర్ చెప్పగానే, సరే సిస్టర్ నేను కూడా బయలుదేరతాను అని వెళ్ళబోతూ ఉంటాడు ఆదిత్య. వెంటనే ఆగి, సిస్టర్ ఆమె లోపలుందా అని అడుగుతాడు. ఉన్నారు సార్, కానీ ఆమె బాధలో ఉన్నట్టుంది సార్, ఏమైందో తెలీద్ సార్
అని చెప్తుంది అక్కడున్న నర్స్. సరే, నేను ఒకసారి ఆమెతో మాట్లాడతాను అని ఆదిత్య కర్పగం దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఆదిత్య కర్పగాని భుజం మీద చేయి వేసి, ఏమ్మా, ఇప్పుడు నీకెలా ఉంది అని అడుగుతాడు. ఇంకా కర్పగం ఆదిత్యను చూసిన వెంటనే, బాబూ అని ఆశ్చర్యంతో, నువ్వు మా కుట్టి భర్తవి కాదు అని అడుగుతుంది కర్పగం. అవునమ్మా, నా భార్య పేరు నీకు తెలుసా అని ఆదిత్య అడుగుతే, అంటే కుట్టి నా గురించి మీకేం చెప్పలేదు బాబూ అని అడుగుతుంది కర్పగం. ఏమిటి ఈమె ఎలా అడుగుతోంది అని ఆలోచిస్తూ, నిన్న ఆనంది మాట్లాడుతున్నప్పుడు నాకర్థం కాలేదు. ఇప్పుడైతే ఆనంది ఏదో విషయం దాచుతోందని అర్థమవుతోంది. ఇప్పుడేమో ఈమె నా గురించి చెప్పలేదా అని అడుగుతోంది. ఏంటి అసలేం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య. ఏంటి బాబూ మాట్లాడవు అని కర్పగం అడిగితే, నాకు మీ గురించి అంతా తెలుసు, అందుకే చూడ్డానికొచ్చానండి అని ఆదిత్య అంటాడు. అయితే మీరైనా కుట్టికి చెప్పండయ్యా అని కర్పగం అంటుంది. కొన్ని విషయాల్లో నా భార్యకెంత చెప్పినా వినిపించుకోదండి అని ఆదిత్య అంటే, లేదు బాబూ, నువ్వు చెప్తే వింటుంది అని కర్పగమంటుంది. నేనేదో నిజం రాబట్టాచుని ఇలా మాట్లాడుతూ ఉంటే అంతా తెలిసినట్టు ఈవిడ మాట్లాడుతోందేంటి, ఏదో పెద్ద విషయమే ఉన్నట్టుంది అని ఆదిత్య అనుకుంటూ ఉండగా, మాట్లాడవేంటి బాబూ అని కర్పగం అడుగుతుంది. ఎలా చెప్పాలో మీరే చెప్పండి అని ఆదిత్య కర్పగం దగ్గర్నుంచి నిజం రాబడ్డానికి అలా అంటాడు. మీతో చెప్పడానికేముంటుంది బాబూ, కన్న తల్లిదండ్రుల్ని కళ్ళెవితే పెట్టుకుని అనాథలాగా కుట్టి ఎందుకు పెటకాలి అని కర్పగం చెప్తూ ఉంటే, ఏంటి కన్నవాళ్ళని ఎదురుగా పెట్టుకునేయా, అమ్మానాన్న ఎదురుగా ఉన్నారు కదా అని ఆదిత్య అంటాడు. ఎవరు బాబూ మీరు చెప్పేది, సింహాద్రి పద్మమ్మ గురించే కదా అని ఆదిత్య అంటే, వాళ్ళు కన్నులట్లేరు బాబూ, పెంచినోళ్ళు కదా అని కర్పగం చెప్తుంది. మరి మీరు చెప్పేది ఎవరి గురించండి అని ఆదిత్య అడుగుతాడు. సూర్యగారు జ్యోతిగారు గురించి. ఇంకా ఆదిత్య ఆశ్చర్యంగా చూస్తూ, వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నారు అని ఆదిత్య అడుగుతాడు. కుట్టిని కన్నోలు వాళ్లే కాబట్టి అని కర్పగం చెప్పగానే ఆదిత్య ఒక్కసారిగా షాకవుతాడు. కుట్టినే జడ్జిగారి మనవరాలు బాబూ, ఏంటండి మీరు చెప్పేది, నా భార్య జడ్జిగారి మనవరాలు అని ఆదిత్య ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటే, ఈ నిజాలన్నీ మీకు తెలీదా బాబూ, మీకేమీ చెప్పి ఉండలేదా అని కర్పగం అడుగుతుంది. అసలు మీరెవరు, ఇలాంటివి నాకెందుకు చెప్తున్నారు, నాకేమీ అర్థం కావటంలేదు, కాస్త క్లియర్గా చెప్పండి. జ్యోతిగారి కూతురు జీవన వేరు, నా భార్య ఆనంది వేరు అని ఆదిత్య చెప్తాడు. లేదు స్వామీ, ఇద్దరూ ఒకటే. ఏం జరిగి ఉన్నాదో కథ మొత్తం చెప్తాను విను. అయ్యో అని కర్పగం జరిగిన సంఘటన అంతా చెప్తుంది ఆదిత్యకు. చిన్న వయసులో రంగులరాట్నంలో ఉన్న కుట్టిని ఎలా ఎత్తుకుపోయి ఉండేది, రౌడీలకి ఎలా అప్పగించి ఉండేది, సూర్య జ్యోతికి పట్టుబడితే తను లోయలోకి దూకి చనిపోయింది, అంతా ఆదిత్యకి చెప్తుంది. అది స్వామి జరిగిండేది అని కర్పగం చెప్పగానే ఆదిత్య షాకయ్యి, అంటే ఆనంది జ్యోతిగారి కూతురనమాట అని ఆదిత్య మనసులో అనుకుంటాడు. కుట్టిని నేను అడిగి ఉన్నాను బాబూ, ఎందుకిట్లా అజ్ఞాతంలో బతుకుతున్నావని అడిగితే నాకు సమాధానం చెప్పలేదు. ఏం కారణమున్నాదో ఏమైనాదో తెలీదుగాని కుట్టిగానే ఉండిపోయున్నది. జీవన స్థానంలో వేరే వాళ్ళని తీసుకొనొచ్చున్నానని చెప్పి ఉన్నది. నేను జడ్జిగారి కుటుంబానికి చెప్తాను అంటే చెప్పనీయట్లేదు స్వామీ. కుట్టికి మాటిచ్చి ఉన్నాను, నేనెవ్వరికీ చెప్పలేను. ఇవన్నీ నీకు తెలీదా బాబూ అని కర్పగం అడుగుతే, లేదు తెలీదు అని చెప్తాడు ఆదిత్య. అంటే కుట్టి మీకూడా చెప్పి ఉండలేదా? లేదు అంటాడు ఆదిత్య. నిజం నాతోనే సస్తాదనుకున్నా, మీతో చెప్పి ఉన్నాను కదా. ఇప్పుడు నేనేమైపోయున్నా పర్వాలేదు బాబూ, ఎన్నడైనా ఏదైనా ఆపదొస్తే నిజాన్ని చెప్పాల్సిన పరిస్థితి వస్తే నువ్వే కుట్టి పుట్టుక గురించి అందరికీ చెప్పాల్సింది స్వామీ, నువ్వే చెప్పాలి అంటూ ఆదిత్యకు దండం పెడుతుంది కర్పగం. నాలాంటి పాపిష్టిదానివల్ల కుట్టి చిన్నప్పుడే అమ్మనాన్నలకి దూరమై ఉన్నది. ఇప్పుడు కలిసిపోయున్నారు, అంత మంచిగున్నారో అనుకున్నా. ఆ బిడ్డ ఇప్పటికీ అనాథలక్కే ఉన్నది అని ఇక్కడికొచ్చిగాని తెలియలేదు బాబూ అని కర్పగమంటుంది. ఆనంది ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గరెలా దాచింది అని మనసులో అనుకుంటాడు ఆదిత్య. ఈ కుటుంబం కోసం ఎంతో చేసినా కుట్టి నాకు మరో కూతురే అని జ్యోతి అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటాడు ఆదిత్య. అంతా నిన్ను జ్యోతమ్మ సొంత కూతుర్లా ఉన్నావనే అనేవాళ్ళు, కాని నువ్వే సొంత కూతురువని తెలుసుకోలేకపోయాను. ఆనంది చాలా పెద్ద నిజాన్ని దాచావు, కాని ఎందుకు అనుకుంటాడు ఆదిత్య మనసులో. బాబూ, జ్యోతిగారి కన్నబిడ్డ కుట్టియే అని అందరికీ మీరే చెప్పాలి బాబూ, ఈ బాధ్యత మీరే అని ఇక నేనున్నాలేనట్టే అంటుంది కర్పగం. ముందు ఈ నిజాన్ని ఆనంది ఎందుకు దాచిందో అడగాలి, దీనికేదైనా కారణముందా, ఆ కారణమేంటో తెలుసుకోవాలి అంటూ ఆదిత్య అక్కడ్నుంచి ఇంకా ఆఫీస్కొస్తే శ్రీతన్, చైత్ర చిలిపి అల్లరి మొదలవుతుంది. చైత్ర ఆఫీస్ ఫైలు చూస్తూ ఉంటుంది. ఇంక శ్రీతన్ వచ్చి, హాయ్ రెండు జడల్లు అని చైత్రని పిలుస్తాడు. చైత్ర, నా పేరు రెండు జల్లు కాదు, చైత్ర అని చెప్తుంది. అప్పుడు శ్రీతన్, సరేలేనే అక్క, ఎక్కడుంది అని అడుగుతాడు. మేడం బయటికి వెళ్లారు అంటుంది చైత్ర. నువ్వెళ్లలేదా అంటాడు. నీకు ఏ పని లేదా అంటుంది చైత్ర. పోని నువ్వు చెప్పొచ్చు కదా అంటాడు శ్రీతన్. ప్లీజ్ నా వర్క్ నన్ను చేసుకొని అని అక్కడ్నుంచి చైత్ర వెళ్ళిపోతుంది. ఇక శ్రీతన్ నవ్వుకొని పక్కకి వెళ్ళిపోతాడు. చైత్ర జీవన్ దగ్గరకొస్తుంది. ఫైలిచ్చి చూడమంటుంది జీవన్ని. ఏంటలా ముఖం పెట్టావని చైత్రాన్ని అడుగుతుంది. ఏం లేదు మేడం, ఆనంది మేడం వాళ్ళ తమ్ముడు వచ్చాడు కదా, అతనెప్పుడూ నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటాడు అని చైత్ర చెప్తుంది.
ఏంటి ఆనంది మేడం తమ్ముడా అని జీవన్ అంటుండగా అక్కడికి శ్రీతన్ వస్తాడు చైత్ర. అప్పుడు ఇదిగో వచ్చాడు అంటుంది. హలో, వీడు నా తమ్ముడు అంటుంది జీవన్. మేడం తమ్ముడు అని పరిచయం చేశారే అంటుంది చైత్ర. ఆవిడగారు అంతేలే, నా తమ్ముణ్ణి ఆవిడగారి తమ్ముడనుకుంటుంది. మా అమ్మానాన్నల్ని వాళ్ళ అమ్మానాన్నలే అనుకుంటుందని జీవన్ అంటుంది. గ్రేట్ కదా మేడం అని చైత్ర అంటుంది. గ్రేటా, గాడిదిగుడ్డ. ఆనంది ఒక అనాథ. అమ్మానాన్న ఎవరో తెలీదు. ఎవరో పెంచుకున్నారు చిన్నప్పుడు. మా ఇంటి దగ్గరే పెరిగింది. ఆ చనువుతో మా తమ్ముణ్ణి తమ్ముడు అంటుంది. నిజానికి వీడు నా సొంత తమ్ముడు అని జీవన్ అంటుంది. అక్కా, మన ఇంటి సంగతులందరికీ చెప్పడం అవసరమా అంటాడు శ్రీతన్. చెప్పకపోతే ఆనంది చెప్పిన కదే నిజమనుకుంటుంది కదా అని జీవన్ అంటుంది. ఆనంది కూడా నాకు అక్కలాంటిదే అని శ్రీతన్ అంటాడు. అక్క లాంటిదే, అక్క కాదు కదా, సొంత అక్క కాదు, మనది బ్లడ్ రిలేషన్ అని జీవన్ అంటుంది. సరే సరే అక్కా, ఇప్పుడవన్నీ ఎందుకు, కనీ లంచ్ టైం అయింది, భోంచేద్దామా అంటాడు శ్రీతన్. నువ్వెళ్ళు అని చైత్రకి చెప్తుంది జీవన. చైత్రతో నువ్వు కూడా భోంచేయి అంటాడు శ్రీతన్. రే, ఆ అమ్మాయితో నువ్వెందుకురా మాట్లాడుతున్నావు అని జీవన్ అంటుంది. తప్పేముంది, పద భోంచేద్దామంటూ శ్రీతనని వెళ్తాడు. ఇక డైనింగ్ హాల్లోకి వచ్చి కూర్చున్న తర్వాత శ్రీతన్ బావయ్యడి అని జీవన్ అడుగుతాడు. ఊరు వెళ్ళాడు అని చెప్తుంది. పెద్దబావాని అడుగుతాడు. నేను తప్ప ఇక్కడ ఎవరూ లేరు అంటుంది జీవన్. అసలు నువ్వు ఎందుకు ఆఫీస్కొచ్చావు అని అడుగుతుంది. మైండ్ ఫ్రీ అవుతుందని అంటాడు. ఓ 2 జడలు దూరంగా కూర్చుంటున్నావేంటి, ఇలారా ఇక్కడ కూర్చో అంటాడు శ్రీతన్. ఆ అమ్మాయి ఎక్కడ కూర్చుంటే నీకెందుకురా అంటుంది జీవన్. ఇక్కడ ఖాళీగానే ఉంది కదా అంటాడు. అప్పుడు చైత్ర వచ్చి కూర్చుంటుంది. సీనియర్తో కలిసి భోజనం చేస్తే ర్యాంపు పెరుగుతుంది అని అంటాడు శ్రీతన్ అంటుంది జీవన. తను మీ కంపెనీ కదా అని శ్రీతన్ అంటాడు. ఇది ఒక అందుకు మంచిదే, చైత్రతో మాట్లాడితే తన వీక్ పాయింట్స్ ఏవో తెలిస్తే ఇక్కడ్నుంచి తనని గెంటేసి తన ప్లేస్లోకి అలేఖ్యని తీసుకురావచ్చు అని మనసులో అనుకుంటూ ఉంటుంది జీవన. మేడం, నేను అక్కడ కూర్చుని తింటాను అంటూ చైత్ర అంటుంది. ఏం పర్వాలేదు, ఇక్కడే కూర్చో అంటుంది జీవన. థ్యాంక్యూ మేడం, హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను అని చైత్ర వెళుకుంది. అక్కా, లంచ్ ఏంటి, ఆకలి దంచేస్తుంది అని శ్రీతననంగా ఓపెన్ చేస్తున్నాను కదా, కోసేపు ఆగురా అంటుంది జీవన. ఓపెన్ చేస్తుంది, స్మెల్లి బయటికొస్తుంది. భోజనం అదిరిపోయింది. ఏదో స్పెషల్ అయ్యుంటుంది. ఏంటిది, అరే ఏంటిది, వెజిటబుల్ కర్రీ. ఇవి స్పెషలా, మరి స్మెల్ ఇక్కడ్నుంచొస్తుంది, ఈ 2 జళ్ల క్యారేజ్ నుంచి అని అనుకుంటూ క్యారేజ్ తీసుకుంటాడు. ఓపెన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు జీవన, ఆ పిల్ల క్యారేజ్ ఎందుకు తీసుకుంటున్నావురా అంటుంది శ్రీతన్. మన ఎంప్లాయీ క్యారేజే కదా అక్కా అంటాడు. స్మెల్ చూసి, స్మెల్ ఇక్కడుంచొస్తుంది, గుత్తి వంకాయ నాకు భలే ఇష్టమక్కా అంటూ ఓపెన్ చేస్తూ తింటూ ఉంటాడు. అప్పుడు జీవన, ఆ పిల్ల క్యారేజ్ నువ్వు తింటున్నావేంట్రా, అయినా నా క్యారేజ్ ఉంది కదా, ఆమె జీవితమంటే నువ్వే తిను అంటాడు శ్రీతన్. అక్క బావుంది అంటూ తింటూ ఉంటాడు. అప్పుడు జీవన అమ్మతో చెప్తాను ఆగు అంటుంది. చైత్ర హ్యాండ్ వాష్ చేసుకుని వస్తుంది. శ్రీతన్ తన క్యారేజ్ని తింటుండించి, హలో, తింటున్నారేంటి అని అడుగుతుంది చైత్ర. వంటెవరు చేసినారు అని శ్రీతన్ని అడిగితే నేనే అని చెప్తుంది చైత్ర. అదిరిపోయింది చేతివంట, బాగుంటే చేసుకున్నవాడు అదృష్టవంతుడు అవుతాడంట. నిన్నెవరు చేసుకుంటారు, వాడు పెట్టి పుట్టుండాలని శ్రీతన్ అంటాడు. పుట్టడం తర్వాత ముందు నాలాంటి బాక్స్ మీరు తింటున్నారెందుకు చెప్పండి అని చైత్ర అడిగితే, స్మెల్ బావుంది, చూశాను, టేస్ట్ అదిరిపోయింది, అందుకే తింటున్నాను. ఎందుకు తింటున్నావంటే, ఆకలైతుంది కాబట్టి తింటున్నాను అని చెప్పి మరో బాక్స్ తనకిస్తాడు. ఇదిగో ఈ కప్పు తీసుకో, సరిపోకపోతే ఇంకోటి ఇస్తాలే అంటాడు శ్రీతన్. వరే శ్రీతన్, నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావురా అని జీవన్ అంటుంది. ఈ 2 జడల్లో నీ జడలు బావున్నాయి, వంటలు కూడా బావున్నాయి అని శ్రీతన్ అంటాడు. ఇక జీవన తన లంచ్ బాక్స్ని చైత్రకిస్తుంది. ఈ బాక్స్ నువ్వు తిను అంటుంది. ఇంక చైత్ర శ్రీతన్ వైపు కోపంగా చూస్తూ కూర్చుని ఫోన్ చేస్తుంది. మేడం, మీ తమ్ముడు ఎప్పుడు ఇంతేనా అని చైత్ర అడిగితే, ఎప్పుడు బాగానే ఉండేవాడు, ఇప్పుడే తేడాగా ఉన్నాడు అని జీవన్ చెప్తే, ఊరుకో అక్క, నువ్వు ఎప్పుడూ చిన్నప్పుడువి గుర్తుపెట్టుకొని చెప్తున్నావు. నేనెప్పుడూ ఎదిగాను, కుర్రాడంటే మనలా ఉండాలి అని శ్రీతన్ అంటాడు. ఏదేమైనా మాత్రం వంట అదుర్స్. ఈసారి ఎప్పుడైనా ఆఫీస్కొస్తే నీ లంచ్ బాక్స్ నాదే అని శ్రీతన్ చెప్తే నిన్ను ఆఫీస్కి పంపించొద్దని అమ్మకు చెప్పాలి అనుకుంటుంది జీవన. వీడు మరీ కోతిలా ఉన్నాడు, ఏంటి ఈ రోమియోగాడితో కాస్త జాగ్రత్తగా ఉండాలి అమ్మో అనుకుంటుంది చైత్ర. ఇంక ఇంట్లో ఆనంది ఆలోచిస్తూ సోఫాలో కూర్చుని ఉంటుంది. కర్పగం హాస్పిటల్లో చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అటువైపుగా వెళుతున్న ఆదిత్య ఆనంది దగ్గరికి వస్తాడు. ఆదిత్య కూడా హాస్పిటల్లో కర్పగం తనతో చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు. ఇప్పుడీ నిజం ఆనందిని అడగాలా వద్దా? కన్నవాళ్ళు ఎవరో చిన్న వయసులోనే తనకు తెలిసినప్పుడు ఇప్పటివరకు తనే అసలైన జీవనాన్ని ఎందుకు చెప్పలేదు ఆనంది? ఆనంది ఉండవలసిన ప్లేస్లోకి జీవనగా మరొకరిని ఎందుకు పంపించింది? ఎన్ని సంవత్సరాలుగా ఆనంది నిజం ఎందుకు చెప్పలేదు? చెప్పుకోడానికేమైనా కారణముందా? ఒకసారి ఆనందిని అడుగుదామని మనసులో అనుకుంటూ ఆనంది దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఆనంది అని పిలుస్తాడు ఆనంది. ఉలికిపడి, ఏంటండి, మీరెప్పుడు వచ్చినారు అని అడుగుతుంది. నువ్వొక్కదానివే ఉన్నావా? ఏంటి, ఇంట్లో ఎవ్వరూ లేరండి,
ఎక్కడికి వెళ్లారు? అత్తయ్యగారు మామయ్యగారు బయటికి వెళ్తూ జీవనని చైతన్యని తీసుకెళ్లారు అని ఆనంది చెప్తే, నువ్వెందుకు ఒంటరిగా ఉన్నావు? నువ్వు వాళ్ళతో వెళ్లాల్సింది కదా? అప్పుడు నేను ఒంటరివాణ్ణవుతారు అని ఆనంది అంటుంది. నువ్వుండగా నేను ఎప్పుడూ ఒంటరివాణ్ణి కాను ఆనందీ అని ఆదిత్య అంటే, భోజనం చేశారా అని అడుగుతుంది ఆనంది. చెయ్యలేదు, రండి ఇద్దరం కసి భోంచేద్దాం అంటుంది ఆనంది. నీతో కాస్త మాట్లాడాలి ఆనంది అంటే, భోంచేస్తూ మాట్లాడదాం రండి అంటుంది ఆనంది. లేదానంది, ఇప్పుడే మాట్లాడాలి. చెప్పండి, ఏం మాట్లాడాలి? కర్పగాన్ని కలిశావా? అదే హాస్పిటల్లో అడ్మిట్ చేసిన ఆమె పేరు కర్పగమని నువ్వే చెప్పావు కదా? అవును, నేనే చెప్పాను. ఆఫీస్కెళ్తే చైత్ర చెప్పింది, నువ్వు ఆవిడ కోసం హాస్పిటల్కి వెళ్ళావంట కదా అని ఆదిత్య అడుగుతూ ఉంటాడు. ఇంక ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.